గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరం అయితే ప్రారంభమైపోయింది. మొదటి ఘట్టంగా పందిరరాట వేయగానే పంతులు గారి సిరిమాని పూజారి అయినటువంటి బంటుపల్లి వెంకట్రావు గారి స్వప్నంలో అమ్మవారు కనిపించి నేను ఇక్కడ సాక్షాత్కరిస్తున్నాను అంటూ ఆయనకి సందేశం ఇవ్వడం ప్రతి ఏడు కూడా జరిగిన అత్యంత అద్భుతమైన ఘటననే చెప్పుకోవచ్చు. సో ఈ ఏడు సిరిమాను సంబరోత్సవానికి సంబంధించి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం కొండ తామరాపల్లిలో అమ్మవారు వెలుస్తున్నానంటూ సందేశం ఇచ్చారు బంటుపల్లి వెంకట్రావు గారికి. సో ఇక్కడ చల్లా అప్పలనాయుడు వారి కళ్ళలో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకాలు నైవేద్యాలన్నీ సమర్పించుకొని తమ యొక్క కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న పైడితల్లి అమ్మవారికి భక్తులు ఎలాంటి సేవలు చేస్తున్నారో చూస్తున్నాం. సో స్వప్నం ఏంటి, అసలు స్వప్నంలో అమ్మవారి సందేశం ఇవ్వడం ఏంటి ఈ అద్భుతమైన ఘట్టం వెనకట్లో ఉన్న రహస్యం ఏంటో కూడా మనం తెలిపేందుకు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రతి ఏడు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయ జాతర అనేది మాత్రం సిరిమానోత్సవ సంబరం జరుగుతుంది. సో అందులో అద్భుతమైన ఘట్టం ఏంటంటే పందిరి రాట వేసిన తర్వాత అమ్మవారు ఇక్కడ నేను పలానా ప్లేస్ లో సాక్షాత్కరిస్తున్నారని చెప్పడం అంటే అది ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు కూడా. సో అమ్మవారు ఎప్పుడు కనబడ్డారు, అసలు సందేశం ఏమని ఇచ్చారు, ఇక్కడే ఉన్నానని ఎలా చెప్పారు? ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారు 12వ తారీఖున అమ్మవారికి రాట వేయడం, తర్వాత మాలాధారణ, తర్వాత రాట వేయడం జరిగింది. స్వప్నంలో అమ్మవారు నిన్ననే ఆవిడ నాకు మంగళవారం నాడు మంగళకరమైన రోజు స్వప్నంలోనే ఆవిడ 1 గంట నుండి నాకు నిద్ర పట్టలేదు. అప్పటి నుండి నేను తిరుగుతుంటే అలాగా ఈ రూటు చూపించి తాడి చెట్టు పక్కన ఈ సిరిమాన్ ఉంటుందని ఆవిడ నాకు ఒక సందేశం ఇచ్చింది. అలాగా నడుచుకుని నేను అలాగా వస్తుంటే మా వాళ్ళందరూ ఒక కారులో దాన్ని తీసుకుని వచ్చి ఇదని నేను చూపిస్తే ఇక్కడ చల్ల అప్పలనాయుడు గారు అబ్బాయి శ్రీనివాసరావు గారు నాకు కనిపించి ఈ చెట్టు మీద కోరింది ఈ విధంగా రేపు వచ్చి నేను బొట్టు పెడతానంటే ఆయన ఒప్పందం. ఆ పక్కనే లోకవరపు సత్యం గారి కళ్ళంలో కూడా ఇరిసిమాను కూడా లభ్యమైంది. ఈ 2 చెట్లు కూడా ఇవాళ శుభముహూర్తాన 9 గంటల 15 నిమిషాలకి బొట్టు పెట్టడం జరిగింది. అదే మళ్ళీ 24వ తారీఖున మళ్ళీ బుధవారం నాడు శుభముహూర్తాన ఉదయం 8 గంటల 30 నిమిషాలకి చెట్టు తీసే కార్యక్రమం కూడా ఇది జరుగుతుంది. ఇక్కడ నుండి తీసుకుని అంగరంగ వైభవంగా జరగడానికి అక్టోబర్ 7వ తారీఖున సిరిమాన్ అన్ని ఏర్పాట్లు మా దేవాదాయ శాఖ నుండి ఏర్పడుతుంది. నేను 9వ సంవత్సరం సిరిమాన్ అధిరోహించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని మీరు తెలియజేస్తున్నాను. అలాగే సిరిమాన్ తిలకించడానికి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇలా అమ్మవారిని దర్శించుకొని సిరిమాన్ దర్శించుకొని ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడిమాన్. సిరిమాను అంటే సిరిమాను అమ్మవారు ఇక్కడ వెలిసారు ఇరుసుమానుగా. అదేవిధంగా చింతమాను రథం తయారీ కోసం వినియోగించడానికి ఈ అమ్మవారిని ప్రతిరూపంగా కొలిచి చింతమానుని ఉపయోగిస్తారు. సో ప్రతి ఏడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటు దగ్గర అమ్మవారు, కానీ వీళ్ళు కళ్ళాలంటే చల్లవారి కళ్ళల్లోని వెలిసిన తర్వాత ఇలా వచ్చిందని చెప్పిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు కదా, మీ కళ్ళల్లో అమ్మవారు వచ్చారు, ఇలా నాకు స్వప్నంలో కనబడ్డారు. సో మీరు చెప్పగానే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? నేను రాగానే ఇక్కడికి ఈ కళ్ళల్లో రాగానే ఒక వాళ్ళ తాలూకా కోడలు చల్ల అప్పలనాయుడు గారి కోడలు ఆవిడ వచ్చి బిందు పట్టుకొని ఆ లక్ష్మి పట్టుకొని వచ్చి ఏటి మీరు ఎక్కడ ఉన్నారు ఏటని ఆవిడ నన్ను అడిగితే ఏం లేదమ్మా మీరు మీ వారు ఎవరినో ఫోన్ చేసి రప్పించండి అంటే వారు వెంటనే ఫోన్ చేయగానే ఇలా అమ్మవారు నాకు లభ్యమైనసరికి అలాగా ఉండిపోయి ఆశ్చర్యంగా వాళ్ళు చూశారు. చూడడం బట్టి వెంటనే మా నాన్నగారికి చెప్పేసి వారు 92 సంవత్సరాలట వెంటనే వారికి తెలియజేస్తే ఎంతో సంతోషపడ్డారు. నేను నా జన్మకి ధన్యమైందని ఆయన భావించి
ఈరోజు సినిమాను. అలాగే పక్కనున్న లోకవార్త సత్యం కూడా ఇలా ఇరిసిమంతున్న ఆయన ముసలైనే, ఆయన కూడా ఇలాగ వెళ్ళగానే ఆయన కూడా ఇలాగ బిత్తరిపోయి నాకేం మాట్లాడాలో తెలియదని ఆయన కూడా చెప్పింది. ఇలా లేదు, అంతా అమ్మవారు దయ వల్ల ఈ కార్యక్రమం అన్నది స్వప్నంలో లభ్యమైంది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా, ఇక్కడున్న భక్తులందరూ కూడా దర్శించుకుంటారు, ఇక్కడ ఉన్నట్లు భావిస్తాను. ప్రతి ఏడు కూడా సినిమాను అంటే అంతకు పెరుగుతూనే ఉంటుంది. ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, చింత చెట్టుని సినిమానుగా ఎలా మలుస్తారు, అసలు ఈ రెండు చింత చెట్టు అంటే సిరిమాను చెట్టుని ఇక్కడ నుండి ఎలా తరలిస్తారు, అదంతా అమ్మవారి వైభవం చెప్పుకోవచ్చా? అమ్మవారు చింత చెట్టు అంటే చింతలు తీర్చే తల్లి, మన బాధలు తీర్చే తల్లిని చింతల చెట్టు, అందుకే చింత చెట్టునే కోరుతుంది అన్నమాట. మేమే 250 సంవత్సరాలు బట్టి ఈ సినిమాను మా తాత ముత్తాతల నుండి మా నాన్నగారు బంటుపల్లి బైరాగ నాయుడు గారు కూడా అత్యంత వైభవంగా 27 సార్లు సినిమాను అధిరించారు. ఆయన కూడా స్వప్నంలోకి వచ్చి ఈ విధంగా ఏ ఊరు అయితే ఆ ఊర్లో లభ్యమైనది చింత చెట్టునే. చింతలు తీర్చే తల్లి, మన కోరికలు చెప్తాం కదా, కోరికలనే మనం ఎందుకు అమ్మవారిని దేవతలను కొలుస్తాం, మన బాధల్ని మన సుఖాలన్నీ ఇమ్మని ఆవిని కోరడం బట్టి అంతే. అప్పటి నుండి కూడా చింత చెట్టును కోరడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎస్, మనం ఇక్కడ చూస్తున్నాం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా, ఎందుకంటే పైడితల్లి అమ్మవారిని అక్కడ దర్శించుకోవడం చూస్తారు, కానీ ఇక్కడ ఈ చింతమాన్ని అయితే మాత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావించి పసుపు కుంకలేదు ఈ వారం రోజులు కూడా ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందనే చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలో కూడా భక్తులు పాల్గొన్నారు. తమ యొక్క కోరికలు నెరవేర్చాలి, విజయనగరం ప్రజలపై పైడితల్లి అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని కూడా ఇక్కడ కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడెన్స్ మీడియా, విజయనగరం. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.